Pesach Shalom to everyone. అయితే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పస్కా షలోమ్ తెలియజేస్తున్నాను. I'm truly humbled and grateful అయితే నాకు ఈ సమయం వచ్చినందుకు నేను తండ్రికి బహుగా గ్రేట్ఫుల్గా ఉన్నాను. ఇంకా నన్ను నేను తగ్గించుకొని ఉన్నాను. to stand before all of you in this holy feast of Pesach. అయితే ఈ పస్కా పండుగ దినంలో నేను మీ అందరి ముందట నిల్చోవడం నాకు చాలా ఘనతగా నేను ఎంచుచున్నాను. And share the word of Elohim. ఇంకా తండ్రి యొక్క వాక్కును మీకు పంచుకోవడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. Honestly, I'm not worthy in any way. అయితే నిజం చెప్పాలంటే నేను ఏ విషయంలో చూసినా కానీ నాకు అర్హత లేదు. I don't have the stature అయితే నాకు ఆ మంచి అర్హత అనేది లేదు. to stand here and teach or preach in front of this holy Elohim. అయితే ఇక్కడ మీ అందరి ముందు నించొని తండ్రి యొక్క వాక్కును మీ అందరికీ తెలియజేయడానికి నాకు అర్హత లేదు. Yet by the infinite grace of our Elohim, కానీ కేవలం మన తండ్రి యొక్క కృప వల్ల I'm standing here. He has given me the opportunity. అయితే నేను ఇక్కడ నిలిచి ఉన్నాను. ఆయన నాకు ఈ అవకాశాన్ని ఇచ్చి ఉన్నాడు. I'm incredibly grateful to Elohim firstly. అయితే నేను ముందుగా మన ఎలోహిం అనే యెహోవాకు బహుగా ఘనత తెలియజేస్తున్నాను. And I also want to thank the elders for giving me this opportunity to talk. అలాగే నాకు ఈ అవకాశానికి ఇచ్చినందుకు ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా నేను ధన్యవాదములు తెలియజేస్తున్నాను. Hallelujah. హల్లెలూయా. May all the grace go to him. కానీ సమస్త మహిమ కూడా ఆ తండ్రికే చెల్లుతుంది. Hallelujah. హల్లెలూయా. So as we celebrate this sacred feast of Pesach, అయితే మనం ఈ పరిశుద్ధమైన పస్కా పండుగను ఆచరిస్తుండగా remembering the Elohim that delivered his people, అయితే తండ్రి ఆయన యొక్క ప్రజలను విమోచించాడని జ్ఞాపకం చేస్తూ చేసుకుంటున్నాను. I felt it's a perfect moment అయితే నేను ఇదే సరియైన అవకాశం అనుకున్నాను to reflect on another gift అయితే తండ్రి ఇచ్చిన వేరే బహుమానంని కూడా తెలియజేయడానికి ఇది అవకాశం అనుకున్నాను. that he has given to us, which is the gift of rest. అయితే ఆ ఇంకొక బహుమానం ఏంటంటే ఆయన మనకు ఇచ్చింది ఆ విశ్రాంతి అనే బహుమానాన్ని కలుగజేశాడు. gift of holiness, his Sabbath. అయితే ఆ పరిశుద్ధత పొందుకునే ఆ సబ్బాతు దినాన్ని ఆయన మనకు బహుమానంగా ఇచ్చాడు. I firstly want to ask you very simple but very important questions. అయితే నేను మీ అందరినీ కూడా ఒక సులువైన ప్రశ్న అడగదలుచుకున్నాను. Is the worship day Saturday or Sunday? అయితే మనకు ఆరాధన దినము శనివారమా ఆదివారమా? Is the rest day Saturday or Sunday? అయితే విశ్రాంతి దినము ఆదివారమా శనివారమా? If Elohim made a day holy, అయితే తండ్రి యొక్క దినాన్ని పరిశుద్ధపరిచినప్పుడు can any other man change it? అయితే తాను ఏ మనుషుడైనా మార్చగలడా? But we are seeing that the worship day has been changed. కానీ మనం చూసినట్లయితే ఈ ఆరాధన దినం అనేది మారిపోయింది. So today through scriptures and through history we'll try to see when this happened. అయితే మనం లేఖనాల ద్వారా ఇంకా చరిత్ర ద్వారా ఇది ఎప్పుడు జరిగింది, ఈ మార్పు ఎప్పుడు జరిగిందో తెలుసుకుందాం. And by whose authority the worship day was changed to Sunday. అయితే ఎవరి అధికారం ద్వారా ఈ ఆరాధన దినము ఆదివారంకి మారిందో తెలుసుకుందాం. This is not about attacking anyone. అయితే దీన్ని నేను ఎవరిని కూడా అటాక్ చేయడానికి చెప్పడం లేదు. Or this is not about denominations. అయితే నేను ఏ డినామినేషన్ గురించి కూడా నేను ఇక్కడ చెప్పడం లేదు. This is only about one thing. అయితే ఇది కేవలం ఒక్క విషయం గురించే. What does our Elohim say? మన ఎలోహిమైన యెహోవా ఏం చెప్తున్నాడో అది తెలుసుకోవడం కోసమే. We'll go through the scriptures and find out the answer today. అయితే మనం లేఖనాలు చూసుకొని దానికి జవాబు తెలుసుకుందాము. So let's go to the initial days. అయితే ముందుగా మనము ప్రాచీన కాలంలో ఎలా జరిగిందో చూసుకుందాము. Let's first read Genesis chapter 2 verses 2 and 3. అయితే ఆది కాండము 2వ అధ్యాయము 2-3 వచనాలు ముందుగా చదువుకుందాము. మైక్ తీసుకుంటా. సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటిలో నుండి 7వ దినంన విశ్రమించెను. కాబట్టి ఎలోహిం ఆ 7వ దినంను ఆశీర్వదించి పరిశుద్ధపరిచెను. ఏలియనగా దానిలో ఎలోహిం తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించెను. I request Nana to pray before we go ahead further into the message. అయితే మనం వాక్యం వెళ్ళే మునుపు జనార్దన్ అంకుల్ ప్రార్థన చేయాలని నేను కోరుకుంటున్నాను. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల ఎలోహిం, ఏలెలోహి ఇజ్రాయేల్, మీ ఘనమైన నామమునకు స్తోత్రమయ్యా. ఈ పులినొట్ల పండుగలో నాయన మీ యొక్క 4వ దినములో మేము ఉంటుండగా తండ్రి, ఇంతవరకు అనేకమైన శ్రేష్టమైన ఉపదేశాలు మాకు అందిస్తూ వచ్చారు తండ్రి. ఈ దినమున నిలబడి ఉన్న నాయన నీ కుమారును తల్లి గర్భంలోనే ప్రత్యేకపరుచుకొని
బాల్యదినముల నుంచే నీ యందు భయభక్తులు కలిగి పెరిగే భాగ్యమును మీరు ఇచ్చిన విధానం బట్టి మీకు స్తోత్రములయ్యా. యవ్వనంలో అడుగుపెట్టగానే మీ ఘనమైన నామం నొసలు మీద ధరించుకొని మీ నిబంధనలో నిలిచి ఉండే భాగ్యమును మీ ధన్యతను మీరు ఇచ్చిన విధానం బట్టి మీకు స్తోత్రములయ్యా. తన చదువులన్నింటిలో ఇంతవరకు సహాయం చేస్తూ వచ్చారు. ఈ దినమున మీ వాక్యము చెప్పడానికి, మీ ఉపదేశం చెప్పడానికి నిలబడి ఉంటుండగా తనను మీ ఆత్మపూర్ణుడుగా చేయండి నాయన. మీ ఆత్మతో అభిషేకించండి నాయన. మీ బూరగా వాడుకోండి. మహిమ ఘనత ప్రభావాలు మీకే రావాలి తండ్రి. ఆశీర్వాదాలు మేము పొందుకుంటే చాలు నాయన. ఇదిగో తండ్రి, ట్రాన్స్లేట్ చేస్తున్న బిడ్డను చిన్నారిని కూడా మీ ఆత్మతో నింపి, మీ ఆత్మతో అభిషేకించి తను కూడా చక్కగా ట్రాన్స్లేట్ చేయడానికి సహాయం చేసి మీరు మహిమ పొందుకొనమని ఏ ఒక్కరిని కూడా తండ్రి వాక్యమును నాయన మరి విని విడిచిపెట్టే వారంగా కాకుండా అది హృదయమైన పలకల మీద రాసుకొని అది 30 అంతలు 60 అంతలు 100 అంతలుగా ఫలించినట్లుగా మీరే ఆశీర్వదించమని యనితను పంటిని మరియు చిన్నారిని మీ కృపగలాస్తాలకు అప్పగించుకుంటూ యాషువ మెస్సీయ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము పరమ తండ్రి. Hallelujah. ఆమేన్. So our Elohim has created in the first 6 days, అయితే మన ఎలోహిం మొదటి 6 దినంలో సమస్తాన్ని సృష్టించాడు. and he rested the 7th day. ఇంకా ఆయన 7వ దినంన విశ్రాంతి తీసుకున్నాడు. He just didn't rest. ఆయన కేవలము ఆయన విశ్రాంతి తీసుకోలేదు. He made the day holy and sanctified it. ఆయన ఆ దినాన్ని పరిశుద్ధపరిచాడు, ఇంకా ఆశీర్వదించాడు. So if we notice carefully, అయితే మనం ఇక్కడ జాగ్రత్తగా పరిశీలించినట్లయితే so Sabbath was there much before the Jews existed. అయితే యూదులు వచ్చే కాలం మునుపు నుంచే సబ్బాతు అనేది ఇవ్వబడడం జరిగింది. This was for all the humanity. ఇది సమస్త ప్రజలకు ఇవ్వబడింది. Today few people might say that oh, Sabbath is only for Jews, not for everyone. అయితే చాలా మంది ఇప్పుడు ఏమనుకుంటారు, సబ్బాతు కేవలం యూదులకే, ప్రతి ఒక్కరికి కాదు అంటుంటారు. So let's go to Exodus chapter 20 verse 8. అయితే మనం నిర్గమకాండము 20వ అధ్యాయము 8వ వచనం చూసుకుందాము. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. Yeah, sure. So out of in the 10 commandments, అయితే ఆయన ఇచ్చిన ఈ 10 so ఆజ్ఞలలో this commandment was about Sabbath. అయితే ఆయన ఇచ్చిన ఆ ఆజ్ఞ సబ్బాతు గురించి ఇవ్వడం జరుగుతుంది. So if you carefully see, the first word was remember. అయితే ఇక్కడ మీరు చూసినట్లయితే జ్ఞాపకం ఉంచుకోండి అని ఆయన It చెప్తున్నాడు. was not optional for us. అయితే ఇది మనకు ఆప్షనల్ కాదు. Maybe he knew that in the future days people will forget Sabbath. ఎందుకంటే తండ్రికి ముందుగానే తెలిసి ఉండొచ్చు రాబో కాలంలో అందరూ కూడా సబ్బాతును So మర్చిపోతారు అని. that's why he specifically said remember the Sabbath to keep it holy. అందుకే తండ్రి ఇక్కడ ఏమని చెప్తున్నాడు, సబ్బాతు దినమును జ్ఞాపకం ఉంచుకోండి పరిశుద్ధంగా ఆచరించడానికి అని చెప్తున్నాడు. Now let's go to Mark Gospel chapter 2 and verse 27. అయితే మార్కు సువార్త 2వ అధ్యాయము 27వ వచనం చూసుకుందాము. మరియు విశ్రాంతి దినము మనుషుల కొరకు నియమింపబడను గాని మనుష్యులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు. So what is Elohim saying? అయితే ఇక్కడ ఎలోహిం ఏం చెప్తున్నాడు, The Sabbath was made for man. అయితే విశ్రాంతి దినం మనుషుల కొరకు It నియమింపబడింది was made అంటున్నాడు. for all mankind. అయితే ప్రతి ఒక్క మనుషుల కొరకు ఇది It చేయబడింది. was not just for Jews. అది కేవలం యూదుల కోసం కాదు. So if anybody says that Sabbath is only for Jews, that doesn't make sense. అయితే ఎవరైనా ఈ సబ్బాతు కేవలం యూదులకే అంటే అది అర్థమే లేదు. And also Elohim mentioned multiple times that the 10 commandments ఇంకా తండ్రి చాలా సార్లు కూడా 10 ఆజ్ఞల గురించి చెప్తూ వచ్చాడు. is an everlasting covenant. ఇంకా అది మన నిత్య నిబంధన అని చెప్తున్నాడు. In multiple times, even in the New Testament, ఆయన చాలా చోట్ల ఇంకా కొత్త నిబంధనలో కూడా చెప్తున్నాడు. he reminds us to keep all the commandments. అయితే ఆయన ఆజ్ఞలు మనం ప్రతిదీ ఆచరించాలని మన జ్ఞాపకం చేస్తున్నాడు. So was Sabbath not a part of the 10 commandments? అయితే సబ్బాతు 10 ఆజ్ఞలో భాగమా కాదా? Let's read one of the verses in the New Testament. అయితే మనం కొత్త నిబంధనలో నుంచి ఒక వచనాన్ని There are a చూసుకుందాం. lot of verses, but in the interest of time, I'll just take one verse. అయితే చాలా వచనాలు ఉన్నాయి, కానీ సమయాన్ని బట్టి నేను కేవలం ఒక వచనం తెలియజేస్తున్నాను. John Gospel, అయితే యోహాను సువార్త chapter 14 14వ అధ్యాయము and verse 15. 15వ వచనము. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. నేను తండ్రిని వేడుకొందును. మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. So he's saying, if you love me, అయితే ఇక్కడ ఆయన ఏమి చెప్తున్నాడు, మీరు నన్ను ప్రేమిస్తే keep my commandments. నా ఆజ్ఞలు గైకొనండి అంటున్నాడు. If maybe the Sabbath day or worship day was changed to Sunday, అయితే ఒకవేళ ఈ సబ్బాతు దినం ఆరాధన దినం అనేది ఆదివారంకి మార్చినట్లయితే he would have probably said that, okay, you can forget this
the fourth commandment, but only follow all the other commandments. అయితే అప్పుడు ఆయన చెప్పేవాడు మీరు ఈ 4వ ఆజ్ఞను మర్చిపోయి వేరే ఆజ్ఞలు పాటిస్తే చాలు అని. So obedience still matters. కానీ ఇక్కడ విధేయత అనేది ఇంకా కూడా విధేయత కూడా ఇంకా అవసరమే. The Sabbath was created for humanity, for everyone. అయితే సబ్బాతు అనేది ప్రతి ఒక్క మనిషిని కోసం నియమింపబడింది. But today, unfortunately, కానీ ఈ రోజు చూసినట్లయితే many believe that Sunday is the worship day. అయితే చాలా మంది బాధాకరమైన విషయం ఏంటంటే ఆదివారం ఆరాధన దినం అనుకుంటారు. So let's try to hear their perspective. అయితే మనం వారి వైపు నుంచి వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసుకుందాం. So I'll talk about 6 arguments that they put forward. అయితే ఈ ఆదివారం ఆరాధన చేసేవారు 6 ఆర్గ్యుమెంట్లను తీసుకొని వచ్చి చెప్తుంటారు. The first point that they raise is, అయితే వాళ్ళు మొదటిగా ఏమంటారంటే our Almighty rose on Sunday, the resurrection day. అయితే మన యాషోమెస్సే వారు ఆదివారంన పునరుత్థానం చెందుకున్నారు, ఆయన లేచారు అంటారు. So we are worshiping because he rose from the dead. అయితే ఆయన మరణం నుంచి ఆ దినంన లేచాడు కాబట్టి మేము ఆ దినంన ఆరాధన చేస్తున్నాం అంటారు. No doubt resurrection day is very holy, it's very important. అయితే మనకు ఇక్కడ డౌట్ పడాల్సిన అవకాశమే లేదు. ఈ పునరుత్థాన దినం అనేది చాలా పరిశుద్ధమైనది. It's very powerful, very important for us. అది చాలా శక్తి అయింది, అది చాలా ముఖ్యమైనది. But did anywhere in the Bible they said that keep the first day holy or keep Sunday holy? కానీ బైబిల్లో ఎక్కడన్నా కానీ మొదటి దినంను ఆదివారంని పరిశుద్ధంగా ఆచరించండి అని రాయబడి ఉందా? The day of resurrection was never commanded as a weekly Sabbath. అయితే ఎక్కడ కూడా పునరుత్థాన దినము సబ్బాతు అని ఎక్కడ కూడా ఆయన చెప్పలేదు. So it's time for us to reflect and rethink. అయితే ఇది మనం ప్రతి ఒక్కరు కూడా మనం మరి ఒక్కసారి ఆలోచించి మనం తెలుసుకోవాలి. Should the resurrection day be as a worship day? అయితే ఈ పునరుత్థాన దినము ఆరాధన దినమా అని మనం పరిశీలించి తెలుసుకోవాలి. So let's now go to the second argument. అయితే ఇప్పుడు మనము వాళ్ళు చేసే రెండవ ఆర్గ్యుమెంట్ ఏంటో చూసుకుందాము. As we have already read just a while ago. అయితే అది మనం ఇంతకు ముందే చదివాము. The second argument that people put forward is, అయితే రెండవ ఆర్గ్యుమెంట్ వాళ్ళు ఏమని చెప్తారంటే, let's go to Acts chapter 20 verse 7. అయితే అపోస్తుల కార్యము 20వ అధ్యాయము 7వ వచనం చూసుకుందాము. ఆదివారంన మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళినయుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. So what is being said there? అయితే ఇక్కడ ఆయన ఏమని చెప్తున్నారు? On the first day of the week or Sunday, అయితే వారంన మొదటి దినంన ఆదివారంన when we came together to break bread, వాళ్ళందరూ రొట్టె విరచడానికి కూడి వచ్చి ఉన్నారు. so Paul spoke to the people, అయితే ఇక్కడ పాల్ వారు ప్రజలతో మాట్లాడుతున్నారు. and because he was leaving the next day, అయితే the meeting extended till midnight. అయితే ఆయన వేరొక దినంన ప్రయాణమై వెళ్ళవలసి ఉంది కాబట్టి ఆ దినంన ఆ మీటింగ్ అనేది ఇంకా రాత్రంతా కూడా జరుగుతూ వచ్చింది. So let's try to break this verse and examine it carefully. అయితే మనం ఈ వచనాన్ని బ్రేక్ చేసి దీన్ని ధ్యానంగా పరిశీలిద్దాము. So there's what people usually say is, okay, they gathered to break the bread, so it's the worship day. అయితే మనుషులు ఏమంటారంటే వాళ్ళందరూ రొట్టె విరచడానికి అక్కడ చేరుకున్నారు కాబట్టి ఇదే ఆరాధన దినం అంటారు. So is breaking the day, is breaking the bread signifying the worship day? అయితే రొట్టె విరచడం అనే దినం అనేది ఆరాధన దినంకి సాదృశ్యంగా So ఉందా? was it only done on the worship day? అది కేవలం ఆరాధన దినంలోనే జరుగుతుందా? So now let's go to Acts chapter 2 verse 46. అయితే అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 46వ వచనం చూసుకుందాము. మరియు వారేక మనస్కులై ప్రతిదినము యెహోవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు ఎలోహింను స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి. So what is being said here? అయితే ఇక్కడ ఏమని రాయబడి ఉంది? They continue to meet together in the courts. అయితే వాళ్ళు యాహ్వాలయంలో వాళ్ళు కూడుకొని వస్తూ ఉన్నారు. And every day they broke the bread in their homes and ate together. ఇంకా వారు ప్రతి రోజున కూడా వాళ్ళ ఇంటింట రొట్టె విరుస్తూ వచ్చి ఉన్నారు. So does breaking the bread signify only the worship day? అయితే ఇక్కడ రొట్టె విరచడం అనేది ఆరాధన దినంకి సాదృశ్యంగా ఉందా? Clearly no, right? లేదు కదా. So now let's go to the second part. అయితే మనం ఇప్పుడు రెండవ భాగం చూసుకుందాము. If we looked at the previous verses of before verse 7, అయితే మనం ఇంతకు ముందు చూసుకున్న 7వ వచనం చూసినట్లయితే it was clearly seen that Paul and his companions, అయితే అక్కడ ఏమని తెలుస్తుంది? పాల్ ఇంకా ఆయన యొక్క
తోటివారు were in this region for around 7 days. అయితే వాళ్ళు అక్కడ 7 దినంలో అక్కడ ఉన్నారు. So they were leaving the next day. వాళ్ళు మరుసటి దినంన అక్కడ నుంచి ప్రయాణమై వెళ్తున్నారు. So it was more of a farewell meeting than a worship meeting. అయితే ఆయన వెళ్ళిపోతున్నారు కాబట్టి వాళ్ళు సాగనంపుగా అక్కడ ఆ మీటింగ్ చేస్తున్నారు, ఆరాధన దినము కాదు. And also if we examine all these verses from 1 to 12, అయితే మనం ఇక్కడ 1 నుంచి 12 వచనాలు మనం పరిశీలించినట్లయితే nowhere it was mentioned that worship was happening. అయితే అక్కడ ఆరాధన జరుగుతున్నట్లు ఎక్కడ కూడా రాయబడి లేదు. There was no references to prayers. అయితే అక్కడ ఎక్కడ కూడా ప్రార్థనకి సాదృశ్యంగా There రాయబడలేదు. was no references to singing. అయితే అక్కడ పాటలు పాడుతున్నట్లు కూడా ఎక్కడ రాయబడి లేదు. But what was mentioned 4 times is, కానీ అక్కడ 4 సార్లు ఏం రాయబడి ఉందంటే it said that Paul was talking to them. అక్కడ పౌలు వారితో మాట్లాడుతున్నారు It అని was రాయబడి more ఉంది. of a dialogue and a conversation. అయితే అక్కడ వాళ్ళు మాట్లాడుతున్నారు. It was not a command for Sunday worship whatsoever. అయితే అక్కడ ఎక్కడ కూడా ఆదివారపు ఆరాధన దినమనే ఆజ్ఞ అనేది రాయబడి లేదు. And also another point, అయితే ఇంకో పాయింట్ if ఏంటంటే it was really the worship day, ఒకవేళ నిజంగా ఆరాధన దినం అయితే they would break the bread only once. అయితే వాళ్ళు కేవలం ఒక్క దినమున రొట్టె విరిచేవారు. Can we also read verse 10 and 11? అయితే మీరు 10 ఇంకా 12 11 వచనాలు కూడా చదవండి. Yeah, chapter 20, verse 10 and 11. అపోస్తులు 20వ అధ్యాయము 10 11 వచనాలు. అంతటా సౌలు క్రిందికి వెళ్ళి అతని మీద పడి కౌగిలించుకొని, మీరు తొందరపడకుడి, అతని ప్రాణమతనిలోనున్నదని వారితో చెప్పాను. అతడు మరలా పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని తెల్లవారు వరకు విస్తారంగా సంభాషించి బయలుదేరాను. So in verse 7, once it was mentioned that they broke the bread. అయితే 7వ వచనంలో వాళ్ళు రొట్టె విరిచారు అని ఆల్రెడీ రాయబడి ఉంది. And just as we read again, it was again mentioned that they broke the bread again. అయితే ఇప్పుడు మనం చదివినట్లుగా చూసినట్లయితే వారు మరి ఒక్కసారి రొట్టె విరచడం మనం 11వ వచనంలో So if it చూస్తున్నాము. was really a worship day, were they breaking it multiple times? అయితే ఒక ఆరాధన దినంలో వారు పదే రొట్టెని విరుస్తున్నారు. So to summarize this verse, అయితే దీన్ని మీకు సులువుగా చెప్పాలంటే firstly, breaking the bread does not necessarily signify the worship day. అయితే ఇక్కడ రొట్టె విరచడం అనేది ఆరాధన దినమని చెప్పడం It was, లేదు. as we just saw, it was being done on other days as well. అయితే మనం ఇంతకు ముందే చూసాం రొట్టె విరచడం అనేది ప్రతి దినంన జరుగుతుంది And అని. as we also saw, they met because he was leaving the next day. It was more of a farewell meeting before he left this region. ఇంకా మనకి ఇక్కడ వాళ్ళు ఎందుకు అక్కడ కూడుకున్నారంటే ఆ మరుసటి దినంన పౌలు వారు అక్కడ నుంచి వెళ్ళిపోతున్నారు కాబట్టి ఆయనని సాగనంపడానికి వాళ్ళు అక్కడ కూరుకున్నారు, ఆరాధన కోసం కాదు. And also, since they broke the bread multiple times, it not necessarily signifies a worship day. ఇంకా వారు ఇక్కడ రొట్టెని పదే విరుచుచున్నారు కాబట్టి ఇది ఆరాధన దినానికి సాదృశ్యంగా లేనే లేదు. And clearly there is no mention of a worship, nor prayers, nor singing. ఇంకా ఇక్కడ ఈ అధ్యాయంలో ఎక్కడ కూడా ఆరాధన గురించే కానీ ప్రార్థన గురించే కానీ పాటల గురించే కానీ ఎక్కడ కూడా రాయబడి లేదు. Hallelujah. హల్లెలూయా. Now let's go to the third argument that they put forward. అయితే ఇప్పుడు వాళ్ళు చెప్పే 3వ ఆర్గ్యుమెంట్ ఏంటో మనం చూసుకుందాము. 1 Corinthians మొదటి కొరింథీయులు chapter 16 and verse 2. 16వ అధ్యాయము 2వ వచనము. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారంన మీలో ప్రతి వాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొద్ద సొమ్ము నిల్వ చేయవలెను. So he was saying that each of you should set aside a sum of money before I come. అయితే ఇక్కడ పౌలు వారు ఏమంటున్నారు, ఆయన వచ్చే మునుపు మీరు ప్రతి ఒక్కరు కూడా కొంత సొమ్ముని మీరు పోగు చేయాలి అని ఆయన చెప్తున్నాడు. He primarily talks about setting aside some money. అయితే ఇక్కడ ఆయన ముఖ్యంగా ఏం చెప్తున్నాడంటే కొంత ఆ చందా పోగు చేయాలి అని చెప్తున్నాడు. And clearly not about worship. అక్కడ ఆరాధన గురించి చెప్పడం లేదు. It was more about personal preparation and not public assembly. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే వ్యక్తిగతంగా అది సిద్ధపాటు అయింది, పబ్లిక్ గా వాళ్ళందరూ కూరుకోవడం కాదు. He clearly didn't ask to go to the church and give this money. అయితే ఆయన ఎక్కడ కూడా వాళ్ళని సంఘానికి వెళ్ళి వారికి ఆ డబ్బు చెందించండి, కానుకలు ఇవ్వండి అని చెప్పలేదు. So you might have a question saying, okay, why did he specifically ask to collect during the first day? అయితే మీరు అందరూ అడగొచ్చు, మరి అలాంటప్పుడు ఆయన ఎందుకు మొదటి దినంన ఆయన చందాలు పోగు చేయమని చెప్పాడు అని. So usually like people after they work for the day, work for the week, అయితే ముఖ్యంగా మనం చూసినట్లయితే మనుషులు ఒక వారం అంతా పని చేసిన తర్వాత they get their wages either on the preparation day, which is Friday evening, అయితే వాళ్ళకి వాళ్ళు చేసిన పనికి కూలీ డబ్బు అనేది ఆ సిద్ధపాటు దినంన అంటే శుక్రవారం ఆదివారంన రావచ్చు, or on after Sabbath on Sunday during the early hours. లేదంటే ఆ సబ్బాతు గడియలు ముగిసిన తర్వాత వారికి అది రావచ్చు. That was the reason he
asked them to collect it on the first day of the week. అందుకే ఆయన వారికి వారంలో మొదటి దినమున ఆ చందాలను పోగు చేయమని చెప్పాడు. And clearly there was no mention of Sunday being the worship day here as well. అయితే ఇక్కడ కూడా ఎక్కడ ఆదివారము ఆరాధన దినమని రాయబడి లేదు. Now let's go to the fourth argument. అయితే ఇప్పుడు మనం వారు చేసే నాలుగవ ఆర్గ్యుమెంట్ ఏంటో చూసుకుందాము. John Gospel chapter 20 verse 19. అయితే యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనము. ఆదివారము సాయంకాలంన శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకుని ఉండగా యాషువ వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగును గాక అని వారితో చెప్పెను. And also let's not read this verse, but even in John chapter 20 and verse 26, it says that Elohim has appeared to them on the first day. అయితే ఇంకా మనం ఈ వచనం చదవడం లేదు, కానీ మనం అదే యోహాను సువార్త 20వ అధ్యాయం 26వ వచనం చూసినట్లయితే అక్కడ ఎలోహిం యాషువ వారు వారికి మొదటి దినంన కనిపించారు అని రాయబడి So ఉంటుంది. some people might say, okay, he appeared twice on the day of resurrection or on the first day. అయితే చాలా మంది ఏమంటారంటే ఆయన 2 సార్లు ఆ పునరుత్థానం దినంన అంటే మొదటి దినంన వారికి కనిపించాడు అంటారు, Signifying that it's the worship day. అయితే అందుకు అది ఆరాధన దినం అని సాదృశ్యంగా ఉంది అని అంటుంటారు. But I'll not get into more details, but John chapter 21 కానీ నేను దాంట్లో డీటెయిల్స్ గా వెళ్ళట్లేదు, కానీ అదే యోహాను సువార్త 21వ అధ్యాయము and Luke chapter 24, ఇంకా లూకా సువార్త 24వ అధ్యాయము, it shows that Elohim appeared on other days as well. అయితే ఇక్కడ యాషు వారు ఆ ఎలోహిం వారు వేరే యొక్క దినంలో కూడా వారికి కనిపించినట్లు రాయబడి So it was ఉంటుంది. not just on the first day, or it was not just on the resurrection day. అయితే ఆయన కేవలం మొదటి దినంన ఆ పునరుత్థాన దినంన వారికి కనిపించలేదు. Right, and also it's like as we just read in the verse, the disciples were hiding behind the locked doors in fear of the Jews. ఇంకా మనం చూసినట్లయితే ఇక్కడ శిష్యులందరూ కూడా ఏం చేస్తున్నారంట, వారు యూదులకు భయపడి వారు తలుపుల ద్వారం వెనకాల వాళ్ళు దాక్కుని And ఉన్నారంట. Elohim appeared and reassured them peace. ఇంకా అప్పుడు తండ్రి వారికి అగుపరి వారికి ఆ శాంతిని కలుగజేశాడు. Again, there is no instruction or there's no mention of worship. ఇంకా ఇక్కడ ఎక్కడ కూడా మనకు ఆరాధన గురించి కానీ ఆ దినం ఆరాధన చేయాలి అని కానీ రాయబడలేదు. And again, as we said, we cannot use like him appearing on the first day to be a worship day, because even in other days also he has appeared. అయితే ఆయన కేవలం మొదటి దినం కనిపించాడు కాబట్టి అది ఆరాధన దినము అని చెప్పడానికి లేదు, ఎందుకంటే ఆయన వేరే దినాల్లో కూడా కనిపించడం జరిగింది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Hallelujah. Now let's go to the fifth argument. అయితే ఇప్పుడు వాళ్ళు చేసే 5వ ఆర్గ్యుమెంట్ ఏంటో చూసుకుందాము. Revelation chapter 1 verse 10. అయితే ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం చూసుకుందాము. ఎలోహిం దినమందు ఆత్మవశుడై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచున్నది పుస్తకంలో వ్రాసి ఎఫెసు, స్ఫూర్ణ, పెర్గము, తుయతేరా, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవదోకియా అను 7 సంఘములకు పంపమని చెప్పుట నా వెనుక వింటిని. ఉన్నట్టు చదువు మమ్మీ, అక్కడ ప్రభు దినం అని ఉంది కదా, అదే చదువు. ప్రభువు దినమందు ఆత్మవశుడై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు వినుచున్నది పుస్తకంలో వ్రాసి. So it says on the Lord's day I was in the spirit. అయితే ఇక్కడ ప్రభు దినంన ఆత్మవశుడై ఉండగా అని ఉంది. And I heard behind a loud voice like a trumpet. అప్పుడు ఆయన బూరధ్వని యొక్క ఒక గొప్ప స్వరము విన్నాడు అని Now రాయబడి the ఉంది. fundamental question is, what is this Lord's day? అయితే ఇక్కడ నేను అడగాలనుకుంటుంది ఏంటంటే ప్రభు దినం అంటే ఏంటి? If you ask anyone, they say that hey, it's a Sunday. It's very obvious. అయితే చాలా మంది ఏమంటారు, ప్రభు దినం అంటే ఆదివారము అంటారు. But if you, like, there's no verse, there's no proof in the Bible that Sunday is the Lord's day. కానీ బైబిల్లో ఎక్కడ కూడా ఆదివారం ప్రభు దినం అని రాయబడి లేదు. But let's go to Mark chapter 2 verse 28. అయితే మనం మార్కు సువార్త 2వ అధ్యాయము 28వ వచనం చూసుకుందాము. అందువల్ల మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ఎలోహిమై ఉన్నాడని వారితో చెప్పెను. So what is being said here? అయితే ఇక్కడ ఏమని రాయబడి The ఉంది? Son of the Man is Lord of the Sabbath. అయితే మనుష్య కుమారుడు సబ్బాతుకి ఆయన ప్రభువై ఉన్నాడు అని So రాయబడి he is ఉంది. Lord of the Sabbath. అయితే ఆయన సబ్బాతుకి ప్రభువై ఉన్నాడు. Then what is Lord's day? మరి అలాంటప్పుడు ప్రభు దినం అంటే ఏంటి? It's clearly Sabbath, which is Saturday. అయితే ఇక్కడ క్లియర్ గా ఏం తెలుస్తుందంటే అది సబ్బాతు దినం శనివారము అని. Let's also look at another verse. అయితే మనం వేరే వచనాలు కూడా చూసుకుందాము. Let's go to Isaiah chapter 58 verse 13. అయితే యెషయా గ్రంథము 58వ అధ్యాయము 13వ వచనము. నా విశ్రాంతి దినం నా వ్యాపారం చేయకుండా
నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండిన ఎడల విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని దాన్ని ఘనముగా ఆచరించిన ఎడల నీకు ఇష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోకవార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల. Yeah. So what I want to focus here is, అయితే ఇక్కడ నేను ఏం he was చెప్పదలుచుకున్నానంటే saying that Sabbath is my holy day. అయితే ఇక్కడ సబ్బాతు నా పరిశుద్ధ దినమని ఆయన చెప్తున్నాడు. It's my day, my holy day. అయితే నా పరిశుద్ధ దినము నా దినమని So యెహోవా from this, సెలవిస్తున్నారు. what is Lord's day then? అయితే ఇక్కడ దీన్ని బట్టి చూస్తే ప్రభు దినం ఏది? So clearly again it points us to Sabbath, which is Saturday. అయితే అది మన క్లియర్ గా సబ్బాతు దినము, ఆ సబ్బాతు దినం శనివారమే ప్రభు దినం అని So తెలియజేస్తుంది. even Revelation chapter 1 verse 10 is still pointing to Sabbath, which is Saturday. అయితే ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనంలో అక్కడ రాయబడిన ప్రభు దినం అనేది సబ్బాతు గురించి రాయబడి ఉంది. And I also want to quickly talk about some numericals in the New Testament. అయితే నేను అలాగే కొత్త నిబంధనలో రాయబడిన కొన్ని నంబర్స్ గురించి నేను మీకు So తెలియజెప్పాలనుకుంటున్నాను. this first day of the week, Sunday, was mentioned just 8 times in the New Testament. అయితే ఈ మొదటి దినం, వారంలో మొదటి దినమైన ఆదివారం గురించి కొత్త నిబంధనలో 8 మార్లు రాయబడి ఉంది. I think we already referenced 5 of them just now. అయితే దాని గురించి మనం ఇప్పుడే ఐదు గురించి మనం చదువుకున్నాము. But the Sabbath or the seventh day is mentioned 59 times in the New Testament. కానీ సబ్బాతు దినము శనివారం గురించి కొత్త నిబంధనలో 59 సార్లు రాయబడి ఉంది. So clearly our Almighty is emphasizing Sabbath, the holy day, much more than Sunday. అయితే దీన్ని బట్టి మనకి ఏం అర్థం అవుతుందంటే మన తండ్రి అయిన ఎలోహిం ఈ సబ్బాతు దినం గురించి ఎక్కువగా మనకు తెలియజేస్తున్నాడు, ఆదివారం గురించి కాదు. So after looking at all of these arguments, అయితే ఇవన్నీ కూడా ఈ ఆర్గ్యుమెంట్స్ అన్ని చూసిన తర్వాత none of them clearly commands that Sunday is the worship day and should be kept holy. అయితే ఎక్కడ కూడా మనకు ఆదివారము పరిశుద్ధ దినము, దాన్ని మనం ఆరాధన దినమును ఎక్కడ కూడా రాయబడి So there లేదు. is no biblical evidence that the Sabbath was changed to Sunday or the worship was changed to Sunday. అయితే బైబిల్ ప్రకారం చూసినట్లయితే సబ్బాతు దినము, ఆ ఆరాధన దినం అనేది ఆదివారంకి మారబడింది అని ఎక్కడ కూడా రాయబడి లేదు, ఎక్కడ కూడా మనం అది నిరూపించలేము. Right, and also like as we just saw, one of the first arguments that they put forward is, oh, it's the resurrection day, hence like we celebrate it. అయితే మనం ఇంతకుముందు చదువుకున్నాము, మొదటి ఆర్గ్యుమెంట్ వాళ్ళు ఏమని చెప్తారు, పునరుత్థాన దినం కాబట్టి మేము ఆదివారంన ఆరాధిస్తున్నాం అంటుంటారు. So let's now see a couple of verses where Sabbath was kept even after the resurrection. అయితే ఇప్పుడు మనం కొన్ని వచనాలు చూసుకుందాము. ఏంటంటే ఈ పునరుత్థానం, యాషువ మెస్సీ వారి పునరుత్థానం అయిన తర్వాత కూడా సబ్బాతు దినాన్ని వారు పాటించడం గురించి మనం తెలుసుకుందాము. Maybe first let's go to Luke Gospel chapter 4 verse 16. అయితే ముందుగా మనము లూకా సువార్త 4వ అధ్యాయము 16వ వచనం చూసుకుందాము. తర్వాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిలుచుచుండగా. So it says, as was his custom, he went to the Sabbath. అయితే ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే ఆయన వాడుక చొప్పున ఆయన మందిరానికి విశ్రాంతి దినాన్ని ఆచరించడానికి వెళ్ళాడు. He used to go there regularly. It was his custom. ఆయన అక్కడికి ప్రతి శనివారంన వెళ్ళేవాడు, ఎందుకంటే ఇది ఆచారం It కాబట్టి. was clearly not a one-time thing. అయితే ఆయన కేవలం ఒక్కసారి వెళ్ళలేదు. And also now let's go to another verse, Acts chapter 13, అపోస్తుల కార్యం 13వ అధ్యాయము verse 42 to 44. 42 నుంచి 44 వచనాలు చదువుకుందాము. Before that, I just want to highlight that Paul was appointed as the apostle for Gentiles, not Jews. అయితే నేను ఈ వచనం గురించి మనం చదివే ముందు నేను ఏం తెలియజేయాలనుకుంటున్నానంటే, పౌలు వారు అపోస్తులుడిగా ఆయన అన్యుల కోసం నియమింపబడ్డాడు, యూదుల కోసం కాదు. Now let's read the verse. అయితే ఇప్పుడు మనం ఈ వచనాన్ని చదువుదాము. వారు సమాజ మందిరంలో నుండి వెళ్ళుచుండగా ఈ మాటలు మరుసటి విశ్రాంతి దినంన తమతో చెప్పవల్లని జనులు వేడుకునిరి. సమాజ మందిరంలోని వారు లేచిన తర్వాత అనేకులు యూదులను, భక్తిపరులైన యూదా మతస్థులను, ప్రవిష్టులను, పౌలును, బర్నబాను వెంబడించిరి. వీరు వారితో మాట్లాడుచు ఎలోహిం కృపయందు నిలకడగా నుండవల్లని వారిని హెచ్చరించిరి. Yeah, the next verse as well. 44 good. 44 కూడా. మరుసటి విశ్రాంతి దినంన దాదాపుగా ఆ పట్టణమంతయు ఎలోహిం వాక్యము వినుటకు కూడి వచ్చెను. యూదులు సమాజములను చూచి మత్సరంతో నిండుకొని దూషించుచు పౌలు చెప్పిన వాటికి అడ్డము చెప్పిరి. అప్పుడు పౌలును బర్నబాయు చాలా ఆంటీ.
Yeah, so let's try to do a deep dive on this verse. అయితే మనం ఈ వచనం గురించి చాలా లోతుగా పరిశీలించి చూసుకుందాము. So it says the people invited them to speak further on the next Sabbath. అయితే ఇక్కడ ఏమనుంది, అక్కడున్న ప్రజలందరూ కూడా వారిని తిరిగి ఆహ్వానించారంట, మరి సబ్బాతికి ఇంకో సబ్బాతికి అక్కడికి రండి అని. If the worship day was Sunday, you would have just said that, hey, come tomorrow, I'll preach the rest of the things. అయితే ఒకవేళ ఆరాధన దినము ఆదివారం అయి ఉంటే రేపు రండి, ఆ బ్యాలెన్స్ అంతా ఏదైతే మిగిలి ఉందో రేపు మాకు ప్రకటించండి అని చెప్పేవారు. But it says they eagerly waited until the next Sabbath, one more week, the next Saturday, to hear words from him. కానీ ఇక్కడ ఏమని రాయబడి ఉంది, వారు ఆ మరుసటి సబ్బాతు కోసం వాళ్ళు వేచి చూస్తున్నారంట. ఆయన యొక్క వాక్కు వినడం కోసము, ఆయన తండ్రి యొక్క మాటలు వినడం కోసం వారు ఆ మరుసటి సబ్బాతు కోసం వేచి And చూస్తున్నారు. also in verse 44, it says that ఇంకా 44వ వచనంలో ఏమని రాయబడి ఉందంటే, on the next Sabbath, the whole city gathered to hear the word of Elohim. అయితే ఆ మరుసటి విశ్రాంతి దినంన అక్కడున్న పట్టణస్థులందరూ కూడా తండ్రి యొక్క వాక్యాన్ని వినడానికి అక్కడ చేరుకున్నారు. Was it just Jews? అక్కడ కేవలం యూదులు వచ్చారా? It said the entire city where Gentiles were also there. అక్కడ పట్టణం అంతా వచ్చింది, అంటే యూదులతో పాటు అక్కడ అన్యులు కూడా ఉన్నారు. So does this not clearly say that Sabbath was the worship day? Sabbath was the day where they all met? అయితే దీనివల్ల మనకు అర్థం అవ్వట్లేదా, సబ్బాతు ఆరాధన దినము ఆ సబ్బాతు దినంనే వాళ్ళందరూ కూడా కూడుకున్నారు అని? If worship day was Sunday, they would have clearly said that let's again regroup tomorrow to hear the word of Elohim. ఒకవేళ ఆరాధన దినము ఆదివారం అయితే వాళ్ళందరూ అనేవారు, మనం రేపు మళ్ళీ మనం కూడుకుందాము, ఆ ఆరాధన దినమైన ఆదివారంన మీరు ఆ వాక్యం చెప్పండి అని. And also there's multiple verses in New Testament where the worship day was Saturday. అయితే ఇంకా మనం కొత్త నిబంధనలో చూసినట్లయితే చాలా లేఖనాలు కూడా ఆరాధన దినము శనివారము అని ఉంటుంది. I'll probably talk about a couple of them. అయితే నేను దాంట్లో రెండు మూడు గురించి మనం చూసుకుందాము. Acts chapter 17 verse 2. అపోస్తుల కార్యము 17వ అధ్యాయము 2వ వచనము. గనుక పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారి యొద్దకు వెళ్ళి మెస్సీయ శ్రమపడి మృతుల్లో నుండి లేచుట ఆవశ్యకమనియు నేను మీకు ప్రచురము చేయు యాషువే మెస్సీయ ఉన్నాడనియు లేఖనంలో నుండి దృష్టాంతములెత్తి నిప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచున్నాను. So it says, as was his custom, on 3 Sabbath days he reasoned them with around the scriptures. అయితే వారు వాడుక చొప్పున ఆయన 3 విశ్రాంతి దినములు ఆ లేఖనముల గురించి తర్కించుచూ వచ్చి ఉన్నాడు. So again it's clearly showing that after resurrection Paul was still following the Sabbath as was his custom. అయితే ఇక్కడ పునరుత్థానమైన తర్వాత కూడా పౌలు వారు వాళ్ళ యొక్క వాడుక చొప్పున ఆయన విశ్రాంతి దినాన్ని పాటిస్తూ వచ్చారు. So clearly the apostles were also keeping the Sabbath. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే అపోస్తులు అందరూ కూడా సబ్బాతు పాటించడం Maybe చూస్తున్నాము. let's look at one more verse. అయితే ఇంకో వచనం In చూసుకుందాము. the same Acts chapter 18 verse 4. అయితే అపోస్తుల కార్యము 18వ అధ్యాయము 4వ వచనము. అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరంలో తర్కించుచు యూదులను గ్రీసు దేశస్థులను ఒప్పించుచున్నను. So again it says every Sabbath. అయితే ఇక్కడ చూసినట్లయితే ప్రతి విశ్రాంతి దినము అని Every రాయబడింది. Sabbath he reasoned in the church. అయితే ప్రతి విశ్రాంతి దినమున ఆయన తర్కించుచూ వచ్చాడు. So is this not enough evidence for us? అయితే ఇది మనకు ఎవిడెన్స్ సరిపోదా? So clearly even after the resurrection the Sabbath continued. అయితే ఆ పునరుత్థానం అయిన తర్వాత కూడా సబ్బాతు అనేది నిలిచి ఉంది. So nowhere it says that okay because of the resurrection now worship day is going to be Sunday. అయితే ఎక్కడ కూడా ఆయన పునరుత్థానం చెందాడు కాబట్టి ఆదివారంన ఆరాధన దినమని రాయబడి లేదు. His word still remains the same. Sabbath is still the 7th day. అయితే ఆయన వాక్యము ఆయన మాట అనేది ఇంకనూ నిలిచే ఉంది. ఆ సబ్బాతు అనేది ఇంకనూ 7వ దినమే. And let's also see what Elohim says about the future, about the 1000 years kingdom. అయితే ఇప్పుడు మన ఎలోహిమైన యాఫా ఆ భవిష్యత్తు గురించి ఆ 1000 ఏళ్ల పరిపాలనలో ఏం జరుగుతుందో చెప్తున్నారో చూద్దాము. Isaiah chapter 66 verse 22 and 23. అయితే యెషయా గ్రంథము 66వ అధ్యాయము 22 వచనం 23వ వచనము. నేను సృజింపబోవు కొత్త ఆకాశమును కొత్త భూమియు లయము కాక నా సన్నిధిని నిలిచున్నట్లు నీ సంతతియు నీ నామమును నిలిచిండును. ఇదే యెహోవా వాక్కు. ప్రతి అమావాస్య దినమును ప్రతి విశ్రాంతి దినమును నా సన్నిధిని మొక్కుటకై సమస్త శరీరులు వచ్చేదురు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. So it says from new moon to new moon.
అయితే ఇక్కడ ప్రతి అమావాస్య దినం నుంచి ప్రతి అమావాస్య దినం వరకు From every అంటున్నాడు. Sabbath to Sabbath, ఇంకా ప్రతి విశ్రాంతి దినము అని చెప్తున్నాడు. all flesh shall come to worship before me. అయితే సమస్త శరీరులు ఆయన యొద్దకు ఎందుకు వస్తారంటే మొక్కుటకు He వస్తారు. is declaring that Sabbath is going to be there in the 1,000 years kingdom as well. అయితే ఆయన ఇక్కడ ఆ 1000 ఏళ్ల పరిపాలనలో కూడా సబ్బాతు అనేది నిలిచి ఉంటుందని మనకు So all the తెలియజేస్తున్నాడు. Christians today believe in 1,000 years kingdom. అయితే ప్రతి ఒక్క క్రైస్తవులందరూ కూడా ఈ 1000 ఏళ్ల పరిపాలనను విశ్వసిస్తారు. So Sabbath is also going to be there in that kingdom. అయితే ఈ 1000 ఏళ్ల పరిపాలనలో సబ్బాతు కూడా ఉండబోతుంది. So Sabbath was never abolished. It is eternal. అందుకే సబ్బాతు ఎప్పుడు కూడా కొట్టివేయబడలేదు, అది నిత్యము నిలుస్తూనే ఉంది. Now you might have a question. ఎప్పుడు మీరందరికీ కూడా ఒక ప్రశ్న ఉండొచ్చు. Okay, clearly it's clear that worship day is not Sunday. అయితే మనకు క్లియర్ గా అర్థమైంది కదా, ఆదివారము ఆరాధన దినం కాదు అని. It's clearly Saturday or Sabbath. అది సబ్బాతు దినం అని తెలుస్తుంది కదా. So when did this historical shift to Sunday happen? మరి అలాంటప్పుడు ఈ శనివారం నుంచి ఆదివారంకి ఎప్పుడు మార్పు జరిగింది? The Bible does not say that worship day has been changed to Sunday. Why is it today that worship day is Sunday? అయితే బైబిల్ ఎక్కడ కూడా ఆరాధన దినం ఆదివారం అని చెప్పట్లేదు కాబట్టి మరి అలాంటప్పుడు అందరూ ఎందుకు ఆదివారం ఆచరిస్తున్నారు? We'll have to go back to history now. అయితే మనము చరిత్రని చూడాలి. In 321 AD, అయితే 321 ఏడీన the Constantine emperor, అయితే కాన్స్టంటిన్ అనే చక్రవర్తి with the help of Nicaea Council, అయితే నైసియా కౌన్సిల్ సహాయం ద్వారా he issued a civil law. అయితే ఆయన ఒక చట్టాన్ని అమలు చేశాడు. It was not a religious law, it was just a civil law applicable to the people and its citizens. అయితే మతపరితంగా అది ఇచ్చిన ఆజ్ఞ కాదు, కానీ అది చట్టం విధంగా మనుషులందరూ కూడా పాటించాలని ఒక లాని తీసుకొచ్చాడు. It said that people should rest on Sunday. అయితే ఆ చట్టంలో ఏమని రాయబడి ఉందంటే ప్రతి మనుషులు కూడా ఆదివారంన విశ్రాంతి తీసుకోవాలి అని చెప్పాడు. Again, as I said, it was not a biblical command, it was not a religious command, but more of a social and a civil law. అయితే నేను చెప్తున్న విధంగా అది బైబిల్లో కూడా ఎక్కడ రాయబడి లేదు, బైబిల్ ప్రకారం రాలేదు, కానీ ఒక మనుషుడు ఒక చక్రవర్తి ద్వారా అది చట్టంలోకి తీసుకురాబడిన చట్టమై ఉంది. But then gradually what happened is, అయితే కానీ దాని తర్వాత ఏం జరిగిందంటే around after 42 years after emperor has passed the civil law, అయితే ఈ చక్రవర్తి ఎప్పుడైతే ఈ చట్టాన్ని తీసుకొచ్చాడో దాని తర్వాత 42 సంవత్సరాల తర్వాత the Council of Laodicea, అయితే కౌన్సిల్ ఆఫ్ లయోదీషియా ఏం చేసిందంటే they passed a religious law. అయితే వాళ్ళు ఒక మతపరితంగా కూడా ఒక చట్టాన్ని తీసుకొని వచ్చారు. They had the power to change things in the Bible. అయితే బైబిల్లో ఏవైతే ఉన్నాయో వాళ్ళకి మార్చే అధికారం వాళ్ళకి So ఇవ్వబడింది. they used that and they changed. అయితే వాళ్ళు ఆ అధికారాన్ని వాడి దాన్ని మార్చడం So జరిగింది. let's try to see an evidence of what the Catholics, what the Romans are saying, what happened during those days. అయితే మనం ఇప్పుడు మనము ఒక ఎవిడెన్స్ ని చూద్దాం. రోమన్ క్యాథలిక్లు ఆ కాలంలో ఏం జరిగిందని వాళ్ళు ఏం చెప్తున్నారో మనం తెలుసుకుందాము. Let's look from, let's go to the video and let's go from verse. Let's start from the 20th second. Holy. The Catholic Let's go Church back. says, Church alone. 5 seconds. Okay? The Bible says, remember the Sabbath day to keep it holy. అయితే ఇక్కడ బైబిల్ ఏమని అక్కడ ఆ వీడియోలో అతను ఏం చెప్తున్నాడంటే ఇక్కడ బైబిల్ ఏమని చెప్తుందంటే సబ్బాతు దినంను పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకోండి. The Catholic Church says, no, by my divine power I abolish the Sabbath day and command you to keep holy the first day of the week. కానీ ఇక్కడ క్యాథలిక్ సంఘం వాళ్ళు ఏం చెప్తున్నారంటే వాళ్ళకున్న అధికారం బట్టి వారు ఆ సబ్బాతు దినంని కొట్టివేసి దాని యొక్క దినాన్ని ఆదివారంని వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఇంకా ఆ ఆదివారంన వాళ్ళు పరిశుద్ధంగా ఆచరించాలి అని క్యాథలిక్ సంఘం వాళ్ళు So చెప్తున్నారు. they acknowledge that Sabbath was Saturday, but they are saying that we are abolishing it and changing it to Sunday. అయితే ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళు సబ్బాతు దినం శనివారం అని ఒప్పుకుంటున్నారు, కానీ వాళ్ళు దాన్ని కొట్టివేసి దాన్ని ఆదివారానికి మారుస్తున్నానని చెప్తున్నారు. So they had the power, they could do
anything what the kings wanted to do. అయితే వాళ్ళ దగ్గర అధికారం ఉంది కాబట్టి వారు ఏదైనా చేయగలరు. రాజులు ఏమనుకున్నారో అది చేయగలుగుతూ వచ్చారు. And let's also read what was there in that Council of Laodicea meeting. అయితే ఈ కౌన్సిల్ ఆఫ్ లౌదీషియా మీటింగ్ లో ఏం జరిగిందో కూడా మనం చదువుకుందాము. Previous. Yeah, it says, the canon 29 says, so multiple leaders they met and they passed multiple laws. అయితే ఇక్కడ క్యానన్ 29 లో ఏమని రాయబడి ఉందంటే అక్కడ చాలా మంది అధికారులు చేరుకున్నారు. చాలా మంది అధికారులు మాట్లాడుకొని వాళ్ళు ఈ చట్టాన్ని బయటకు తీసుకొచ్చారు. So it says Christians must not Judaize by resting on the Sabbath. అయితే ఇక్కడ వాళ్ళు ఏమని రాశారంటే క్రైస్తవులందరూ కూడా యూదుల్లాగా సబ్బాతు దినంన విశ్రాంతి తీసుకొనకూడదు అని రాశారు. But you should work on that day. కానీ ఆ దినంన సబ్బాతు దినంన మీరు పని చేయాలి అని రాశారు. Rather honor the Lord's day. ఇంకా అది ఆ దినాన పని చేసి ప్రభు దినాన్ని గణపరచాలి అని And రాశారు. according to them, Lord's day was Sunday. ఇంకా వారి ప్రకారము ఈ ప్రభు దినం అంటే ఆదివారము. Let's look at another reading by the same Catholic. అయితే ఈ క్యాథలిక్ వాళ్ళు చెప్పిన ఇంకొక మాటను కూడా మనం చూసుకుందాము. By the way, these are all official documents by the Roman Catholics. అయితే ఇవన్నీ కూడా రోమన్ క్యాథలిక్స్ ఇచ్చిన డాక్యుమెంట్స్ అయి ఉన్నాయి. So the 2190 says, అయితే 2190 ఏమని రాయబడి ఉందంటే the Sabbath which represented the completion of first creation has been replaced by Sunday. అయితే ఇక్కడ ఏమని రాస్తారంటే ఈ సబ్బాతు దినం ఏదైతే తండ్రి యొక్క సృష్టి నిర్మించిన తర్వాత ఆ వచ్చిన ఈ సబ్బాతు దినంని ఆదివారంతో మార్పు చేయబడింది అని రాశారు. Which recalls the new creation inaugurated by the resurrection. అయితే దాన్ని వాళ్ళు ఎలా మార్చారు అంటే ఈ పునరుత్థాన దినంని జ్ఞాపకం చేసుకుంటూ వారు ఆ శనివారం నుంచి ఆదివారానికి మార్చారు. So clearly it was them, it was man who has made these changes. అయితే ఇక్కడ చూసినట్లయితే ఇది కేవలం ఒక మనుషుడు తీసుకువచ్చిన మార్పులు. I request all of you to go back home and read all of these documents. అయితే మీరందరూ కూడా ఇంటికి వెళ్ళి నేను చూపిస్తున్న ఈ డాక్యుమెంట్స్ అన్ని చదవాలి అని నేను మనవి చేసుకుంటున్నాను. Maybe our Elohim already knew about what was going to happen. అయితే మన ఎలోహింకి ఇదంతా జరుగుతుందని ముందుగానే తెలుసు. Let's go to Mark Gospel chapter 7 verse 7 to 9. అయితే మార్కు సువార్త 7వ అధ్యాయము 7 నుంచి 9 వచనాలు చూసుకుందాము. వారు మానవులు కల్పించిన పద్ధతులు యెహోవా దేశంలోని బోధించు నేను వ్యర్థముగా ఆరాధించుచురు అని వ్రాయబడినట్లు వేషధారులైన మిమ్మల్ని గూర్చి యెషయా ప్రవచించినది సరియే. So Elohim is talking about exactly this. అయితే ఇక్కడ ఎలోహిం వారు దీని గురించే మాట్లాడుతున్నారు. He probably knew that everyone is going to follow the rules which are made by man. అయితే ఆయనకు ముందుగానే తెలుసు ప్రతి ఒక్కరు కూడా మనుషులు తీసుకొచ్చిన ఈ ఆచారాలని అనుసరిస్తారు అని. So now let's examine. అయితే ఇప్పుడు మనం పరీక్షిద్దాము. Should we follow the day that our Elohim has given or what man has made? అయితే మనం మన తండ్రిని యాహ్వా ఇచ్చిన దినాన్ని అనుసరించాలా లేదంటే మనుషులు ఇచ్చిన దినాన్ని అనుసరించాలా? So my dear brothers and sisters, అయితే నా సహోదరి సహోదరులారా, the Sabbath was created for all man. అయితే సబ్బాతు అనేది ప్రతి మనుషుల కోసం It ఇవ్వబడింది. was created for all humanity, all mankind, not just the Jews. అది కేవలం యూదులకు కాదు కానీ ప్రతి మనుషుల కొరకు ఈ సబ్బాతు అనేది నియమింపబడింది. He clearly told, I have made it holy and have sanctified it. అయితే ఆయన మనకు వివరంగా తెలియజేశాడు నేను ఆ దినాన్ని పరిశుద్ధపరిచాను పవిత్రపరిచాను He అని. made it a commandment. ఆయన దాన్ని ఆజ్ఞగా ఇచ్చి ఉన్నాడు. He specifically asked us to remember it. అయితే ఆయన మనని దాన్ని జ్ఞాపకం ఉంచుకోండి అని చెప్పాడు. Because he probably knew people are going to forget it, which actually happened. ఎందుకంటే ఆయనకు ముందుగానే తెలుసు మనుషులందరూ కూడా దాన్ని మర్చిపోతారను. అది నిజంగా వాస్తవంలో జరిగింది కూడా. And multiple times, and even in the New Testament, it was mentioned that please follow my commandments. ఇంకా చాలా చోట్ల కూడా కొత్త నిబంధనలు కూడా రాయబడి ఉంది ఏంటంటే నా ఆజ్ఞలని గైకొనండి అని. The Sabbath was kept by our Elohim. అయితే ఈ సబ్బాతు అనేది మన ఎలోహిం ద్వారా నియమింపబడింది. The apostles have kept it as well. అయితే అపోస్తలులు కూడా దీన్ని పాటించారు. We have clearly seen there is no proof that resurrection day should be the new worship day. అయితే మనం చాలా వివరంగా మనం చూసుకున్నాం పునరుత్థాన దినము అనేది ఆరాధన దినము కాదు అని. Our Revelation says Elohim's people should still follow all the commandments, ఇంకా ప్రకటన గ్రంథంలో ఏమని ఉందంటే ఎలోహిం ప్రజలు అందరూ ఇప్పటికి కూడా ఆయన ఆజ్ఞలన్నీ పాటించాలి అని ఉంది. including the fourth commandment, which is Sabbath. అయితే 4వ ఆజ్ఞ అయిన సబ్బాతును కూడా పాటించాలి. Even Isaiah chapter showed even in the 1,000 years kingdom, Sabbath is going to be kept. ఇంకా ఆ యెషయా గ్రంథంలో కూడా 1000 ఏళ్ల పరిపాలనలో కూడా సబ్బాతు ఆచరింపబడుతుంది So అని bottom రాయబడి line ఉంది. question is very simple. అయితే నేను అడగబోతున్న ప్రశ్న అనేది చాలా సింపుల్ ది. Are we going to keep Elohim's word
our Almighty's word or the man's word or the emperor's word. అయితే మనం తండ్రి ఇచ్చిన ఆ వాక్కుకి కట్టుబడి ఉందామా లేదా మనుషులు ఇచ్చిన మాటల్ని మనం పాటిస్తుందామా లేదంటే If- చక్రవర్తి ఇచ్చిన మాటను If పాటిస్తామా? Elohim said, keep the Sabbath and keep it holy, and man says something else, what are we going to do? అయితే ఎప్పుడైతే ఎలోహిం సబ్బాతు దినాన్ని ఇచ్చి దాన్ని పరిశుద్ధంగా ఆచరించండి అని చెప్తున్నాడో మనుషులు వేరే దినాన్ని ఇచ్చి దాన్ని ఆచరించమని చెప్పినప్పుడు మనం ఏం చేద్దాము? Because at the end, it's not just about a day alone. ఎందుకంటే చివరికి ఇది కేవలం ఒక దినం గురించి కాదు, It's about obedience. ఇది ఆ విధేయతకు. It's about love and loyalty to Him. అయితే మనం ఆ తండ్రి పట్ల ఉన్న మన ప్రేమని మనం ఆయనకు పట్ల ఉన్న నిజాయితీని He తెలియజేసేది. said, if you love me, keep my commandments. ఆయన ఏమని చెప్తున్నాడు? మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు గైకొనండి అంటున్నాడు. May we choose truth above everything. May we choose truth above everything. అయితే మరియం May we choose truth above everything. ఓకే, అయితే ఇక్కడ మరియమ్మ ఆ సత్యాన్ని May we choose truth. సో మనందరం కూడా ఉన్న ప్రతి దానికంటే ఆ సత్యాన్ని మనము ఎంచుకుందాము. Let's not argue with anybody. అయితే మనం ఎవరితో కూడా మనం ఆర్గ్యూ చేయకుండా ఉందాము. Let's have a let's have a constructive conversation with everyone. అయితే మనం ప్రతి ఒక్కరితో కూడా మనము వాళ్ళకి ఆర్గ్యుమెంట్ లాగా కాకుండా మనం చెప్పేవారిలాగా అర్థమయ్యే విధంగా మాట్లాడుతూ వస్తాము. Let's share these findings with love. అయితే ఈ వచనాలు ఏవైతే ఉన్నాయో వారికి ప్రేమతో బోధిద్దాము. We can only win them with love. అయితే మనం కేవలం వారిని ప్రేమ ద్వారానే గెలుచుకోగలము. Provoking them or making them angry is not going to get us anywhere. అయితే వాళ్ళని మనం రెచ్చగొట్టడం ద్వారానో కోపం తెప్పించడం ద్వారానో మనము ఏమి చేయలేము. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. May Elohim bless this small word. అయితే యాఫా ఈ వాక్యాన్ని దీవించును గాక. Hallelujah. హల్లెలూయా.